ఇలా స్వామివారికి స్వామివారికి వెలిసే సమయంలో ఆయనకు దెబ్బలైనటువంటి నాభి ప్రదేశం ఈ చందనం పెట్టినటువంటి ప్రదేశం ఇక్కడే ఆ చందనాన్ని పెట్టి ఆ చందనాన్ని సంతానం వివాహం గ్రహ దోషాలకి నక్షత్ర దోషాలకి గ్రహణాలు నిర్మించిన వారికి పరిహారంగా ఇస్తారు. ఈ క్షేత్రాన్ని హేమాచల క్షేత్రము అంటారు. ఇది సుమారుగా 3-4 శతాబ్దాల కాలంలో ఈ ప్రదేశాన్ని దిలీపకర్ణి అనే పేరు గల మహారాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ మహారాజుకి స్వామివారి స్వప్నంలో కనపడి, నేను ఫలానా ప్రదేశంలో కొండపైన గుహాంతర భాగంలో ఉన్నాను, నన్ను వెలికితీయండి, బహిర్గతం చేయండి అని కొన్ని గుర్తులు చెప్పాడంట. స్వామివారు చెప్పినటువంటి ఆ గుర్తుల ఆధారంగా ఆ మహారాజు తన దగ్గరున్నటువంటి మొత్తం 76,000 మంది సైన్యంతో వచ్చి ఈ కొండనంతా కూడా కొంచెం కొంచెంగా తొలుస్తూ స్వామివారిని బయటికి తీయడం జరిగింది. అంటే ఫలానా చోట ఉన్నానని తప్ప నిర్దిష్టమైనటువంటి గుర్తేది చెప్పకపోవడం వల్ల స్వామివారిని బయటికి తీయడం కోసం ఆయన తన సైన్యాన్ని మొత్తాన్ని ఉపయోగించి కొండని కొంచెం కొంచెంగా తవ్వుతూ వచ్చారు. అయితే అలా తవ్వుతూ వస్తున్నప్పుడు స్వామివారు బహిర్గతం అవుతున్న సమయంలో ఒక గుణపం బలంగా పొడిచేసరికి ఆయనకి నాభిలో పొడుచుకున్నారు. ఆ దెబ్బ తగలంగానే ఆయనకి బాధేసింది. బిగ్గరగా అరిచేసరికి వచ్చినటువంటి ఆ భీకరమైనటువంటి శబ్దానికి కొండ ఇక్కడి వరకు ఇలా విరిగి పడిపోయి ఈ గుహ లోపల స్వామివారి ఆవిర్భావం జరిగింది. అంటే ఆ విధంగా ఇక్కడ స్వామివారు స్వయంభూగా ఆవిర్భవించడం జరిగిందనమాట. అంటే మనుషులము, మన శరీరం అంతా కూడా రక్తమాంసాలతో ఉంటుంది కాబట్టి మనకు దెబ్బ తగిలితే రక్తం రావడము, బాధ కలగడం అనేది సహజం. మరి భగవంతుడికి అలా బాధ కలగడానికి అవకాశం ఎలాగా? ఆయనకు ఎందుకు అలా బాధ కలిగింది? అసలు భగవంతుడికి బాధ ఉంటుందా అని అంటే, భగవంతుడైనా సరే ఆయా అవతారాల్లో ఆయన ఉన్నటువంటి రూపాన్ని బట్టి, శరీర తత్వాన్ని బట్టి బాహ్య జ్ఞానం ఉంటుంది, మంచి చెడులు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి. అంతే కదండి. ఎందుకంటే మనకు దశావతారాల్లో కనుక చూసుకుంటే రాముడి గురించి, కృష్ణుడి గురించి వినుంటారు, అందరి గురించి తెలియకపోయినా కూడా వాళ్ళు ఎన్ని సందర్భాల్లో బాధపడ్డారు, ఎన్ని కష్టాలు అనుభవించారు అనేది తెలుసు మనకు. అంతే కదా. మరి అలాంటప్పుడు భగవంతుడే బాధపడ్డాడు అని అంటే మనమైనా కానీ అని అనుభవించాల్సిందే. అయితే ఈ అవతారంలో మరి ఆయన విధంగా బాధ కలగడానికి కారణం ఏమిటి అంటే, ఆయన పేరులోనే ఆ ప్రత్యేకత అంతా ఉంటుంది. అంతే కదండి. నరసింహుడు అంటేనే నరుడిగా సింహంగా కలిసి ఉన్నటువంటి అవతారం. మానవుడిగా మృగంగా ఉంటాడు. మనకు ఈ అవతారాల్లో చూసుకుంటే కూడా అన్నిటికంటే కూడా భిన్నంగా, ప్రత్యేకంగా, విశిష్టమైనది నృసింహ అవతారం. ఎందుకంటే మనకు 10 అవతారాలను చెప్పుకుంటామే తప్ప ఇప్పటివరకు వచ్చినవి మనకు తెలిసినవి 9 అవతారాలు. అంతే కదండి. దశావతారాలు ఇప్పటివరకు 9 వచ్చాయి, 10వది రాల. అందులో కూడా నృసింహావతారం 4వ అవతారం అయితే దీనికి ముందు 3 అవతారాలు కూడా జంతు రూపాల్లో ఉండేటువంటివి, మత్స్యము, కూర్మం, వరాహం. దీని తర్వాత 5వ అవతారాలు కూడా మానవ రూపాల్లో ఉండేటువంటివి. అంటే వామనుడిగా, పరశురాముడిగా, రాముడిగా, బలరాముడిగా, కృష్ణుడిగా వచ్చాయి. అందులోనూ అన్ని అవతారాలు కూడా దుష్టులను శిక్షించడానికో లేకపోతే శిష్టరక్షణకో వచ్చిన అవతారాలే. కానీ ఈ అవతారం ప్రత్యేకంగా ఎక్కడైనా నేనున్నాను, ఎలా అయినా రాగలను, అంటే తన భక్తులకు కష్టం ఉంటే వాళ్ళు నిజంగా భక్తితో, ఆర్తితో పిలిస్తే నేను ఖచ్చితంగా ఎలా అయినా, ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా వస్తాను అని చూపించినటువంటి అవతారం. మిగతావన్నీ కూడా పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాత, లేదా ఇప్పుడు కృష్ణావతారంలో అయితే చిన్నప్పటి నుంచి కూడా సంహారం జరుగుతూ ఉంటుంది, రాక్షస సంహారం. కానీ ఈ అవతారం అలా కాదు, అప్పటికప్పుడు స్తంభంలో చీల్చుకొని వస్తాడు భక్తుడి కోసం. అంటే నేనున్నాను అని నమ్మినందుకు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా భక్తుల కోసం అని చెప్పి వచ్చినటువంటి అవతారం. కాబట్టి అన్నిటికంటే కూడా ప్రత్యేకమైనటువంటిది, విశిష్టమైనటువంటిది నృసింహ అవతారం. మరి ఈ అవతారంలో ఆయన రూపం, ఉగ్ర రూపము, సింహం తలతో ఉన్నా కూడా మిగతా దేహం అంతా మానవ శరీరం అవ్వటం వల్ల మనకు దెబ్బ తగిలితే ఎలా అయితే రక్తం వస్తుందో, బాధేస్తుందో, అదే విధమైనటువంటి లక్షణాలని, శరీరతత్వాన్ని కలిగి ఉండటం వల్ల స్వామివారికి కూడా బాధేసింది. అంతేకాకుండా దెబ్బ తగిలినటువంటి ఆ నాభి నుండి ద్రవంలాగా రావటం మొదలైనట. మరి మనకు దెబ్బ తగిలి రక్తం వస్తే మనం ఏం చేస్తాం? పసుపు పెట్టుకుంటాం. అది కాస్త మంటగా ఉంటుందనుకుంటే చందనం పెట్టుకుంటాం, చల్లగా ఉంటుంది. భగవంతుడికి కూడా బాధ తగ్గించాలనే ఉద్దేశంతో, అంటే కొంత ఉపశమనం కలుగజేయాలనే ఆలోచనతో పసుపు, చందనం పెట్టినటువంటి, అంటే కలిపినటువంటి ఆ మిశ్రమాన్ని నాభిలో ఉంచారు.
అలా పెట్టినటువంటి ఆ పదార్థంలోకి ఆ ద్రవం అనేది ఇంకుతుంది. అలా ఆ ద్రవంతో కలిసిన ఆ ప్రసాదాన్ని నాభిచందన ప్రసాదంగా పిలుస్తారు. అంటే నాభిలో చందనాన్ని పెడతారు కాబట్టి నాభిచందనం అంటారు. ఆ నాభిచందన ప్రసాదాన్ని ప్రత్యేకంగా సంతానం కోసం, వివాహం కోసం, గ్రహదోషాలకి, నక్షత్ర దోషాలకి, గ్రహణాల్లో జన్మించిన వారికి పరిహారంగా ఇస్తారు. అంటే పిల్లలు కలగడం కోసం, పెళ్ళిళ్ళు జరగడం కోసం. మరి జరుగుతున్నాయా అండి అంటే ఎక్కడ లేనిది ఇక్కడ మాత్రమే ఎందుకుంది? అంతే కదండి. ఎక్కడైనా కూడా వెళ్తారు, అర్చనలో లేకపోతే అభిషేకాలు ఇంకేదో చేయించుకుంటారు, దండం పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు. ప్రత్యేకంగా నాభిచందనం అనేది ఇక్కడే ఎందుకుంది అంటే ఈ క్షేత్ర మహత్యము, అనుగ్రహము, మీ అదృష్టం. 100కి 80 మంది సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు నక్షత్ర దోషాలు, గ్రహ దోషాలు అంటే అన్నిటికీ ఇవ్వరు. 9 గ్రహాలు ఉంటాయి మనకు లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్న శాస్త్ర ప్రకారంగా 27 నక్షత్రాలు లెక్కలోకి తీసుకుంటారు. వాటిల్లో కూడా కుజదోషానికి, కాలసర్ప దోషానికి, జ్యేష్ఠ, ధనిష్ట, మూల, ఆశ్లేష నక్షత్రాలు జన్మించిన వారికి, సూర్యచంద్ర గ్రహణాలు జన్మించిన వారికి పరిహారంగా ఆ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. దానికి ప్రత్యేకమైన పూజా విధానం ఉంటుంది. ఎవరైతే ఆ ప్రసాదం కోసం వచ్చి ఉంటారో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ గోత్రము, పేర్లతో పూజ చేసి వాళ్లకు స్వామివారి సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసిన తర్వాత మంత్రోపదేశంతో ఆ ప్రసాదాన్ని ముందుగా ఇక్కడ కొంత భాగం తీర్థంగా వేస్తారు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళడానికి కొంత ప్రసాదాన్ని ఇచ్చి వాడే పద్ధతి, విధానం అంతా కూడా చెప్తారు. చెప్తాను, అదే చెప్తున్నాను. మనకు ఈ ప్రసాదమైన, అభిషేకమైన శని ఆదివారాలు మాత్రమే ఉంది. మనకు ఈ ప్రసాదానికి సంబంధించి ప్రత్యేకమైన పూజ చేసి ఇవ్వడమే కాకుండా స్వామివారికి అభిషేకం కూడా ఇక్కడ ప్రత్యేకం. అయితే మనకు ఈ ప్రసాదము అందరికీ ప్రాణ వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్తుంటే ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు స్వామివారి ప్రసాదం అంటే, అంతే కదండి, మాకు అని. అంతేకాకుండా దానికి ప్రసాదం తీసుకున్న వాళ్ళకి చేయాల్సినటువంటి పద్ధతులు, విధానాలు కూడా ఉంటాయి. అంటే ఆ ప్రసాదాన్ని ఎప్పుడు ఎలా తీసుకోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇంట్లో ఉండాల్సినటువంటి, పాటించాల్సినటువంటి పద్ధతులు ఏమిటి, సంతానం కోసం తీసుకున్న దంపతులు ఎలా ఉండాలి, వాళ్ళు ఎప్పుడెప్పుడు కలవాలనే విషయాలు కూడా అన్నీ వివరంగా చెప్తారు. దానికి టికెట్ ఉంటుంది. చందనానికి విడిగా, అర్చకుడికి దక్షిణ విడిగా, అది మొత్తంగా 2616 రూపాయలు అవుతుంది. సంతానం వాళ్ళకైతే 2 నెలల పాటు, ఆరోగ్యం, వివాహము, అంటే ఆరోగ్యానికి అయితే ఇప్పుడు ఇవ్వట్లేదు అనుకోండి, ఎందుకంటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కూడా అడుగుతున్నారు. అంటే ఆరోగ్యానికి మనం ప్రసాదం కూడా తీసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే దానికి ప్రత్యేకంగా చింతామణి తీర్థం ఉంటుంది. అది కూడా వస్తుంది, మనకు చెప్పుకునే స్థల పురాణంలో మొత్తంలో అది కూడా వస్తుంది. ఇక్కడ ప్రతిదీ కూడా ప్రత్యేకమే. స్వామివారి శరీరం మెత్తగా ఉండటం, ఆయనకు దెబ్బ తగలడం, ఆ దెబ్బ తగిలిన ప్రదేశంలో ద్రవంలాగా రావటం, అక్కడ పెట్టిన చందనాన్ని సంతానానికి, వివాహానికి ఇవ్వడం. ఇది కాకుండా ఇప్పుడు మీరు అడిగారు కదా, మనకు ప్రత్యేకమైన రోజుల్లో ఇస్తారా, ప్రతిరోజు ఇస్తారా అంటే ప్రత్యేకంగా ఇక్కడ ప్రతి శని ఆదివారాల్లో 10:30 నుంచి 12:30 గంటల మధ్యన స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. తైలాభిషేకం అంటాం. మామూలుగా అయితే తైలాభిషేకం అంటేనే నువ్వుల నూనెతో చేస్తారు. అది కూడా శనీశ్వరుడికి మాత్రమే దోష పరిహారార్థంగా చేస్తారు. ఇంకా ఏ ఆలయంలో కూడా తైలాలు అభిషేకాలకి, పూజలకి ఉపయోగించరు. కేవలం దీపారాధనకి మాత్రమే వాడతారు. మరి దాని ముందు కొంత నూనె ప్రతి విగ్రహానికి, అంటే ప్రతి అది అమ్మవార్లైనా ఏ వార్లైనా అది ఉంటుంది. కానీ నూనెలతో అభిషేకాలు ఉండవు. అందులోనూ విష్ణు ఆలయాల్లో అక్షతలు కూడా వాడరు. కేవలం పుష్పాలు, పంచామృతాలు మాత్రమే ఉపయోగిస్తారు. మరి అలాంటిది నృసింహుడు అంటే విష్ణు అవతారాల్లో ఒకటేగా, మరి ఇది విష్ణు ఆలయమేగా, మరి ఇక్కడ మాత్రం ఎందుకు చేస్తున్నారు అలాగా తైలాభిషేకం? ఏమిటి దాని ప్రత్యేకత అంటే కేవలం ఒక్క శనిదోషమే కాకుండా తన భక్తులకు ఉన్నటువంటి అన్ని రకాల దోషాలు, బాధలు, పీడలు, సమస్యలు తగ్గించడం కోసం. ఇక్కడ తప్పించుకునే అవకాశం లేదు కాబట్టే తగ్గించుకునే అవకాశం భగవంతుడు మనకిచ్చాడు. ఇందాక చెప్పినట్టు న్యాయమైనటువంటి కోరికలు అయితే నెరవేర్చడం కోసం భగవంతుడు మనకిచ్చిన అవకాశం ఏంటి అంటే మనం అవతలి వాళ్ళకు చేసేటువంటి సహాయము, మంచి పనులు, పూజా కార్యక్రమాలు, దాన ధర్మాలు, ఇలా వీటి కారణంగా అంటే మరి తన నిజ రూపంలో స్వయంభూగా స్వామివారు వెలిశారు అంటే అర్థం అమ్మవారు లేకుండా ఉగ్రనరసింహుడిగా స్వామివారు ఒక్కరే ఉన్నారు. అందువల్ల ఆయన కోపాన్ని, ఉగ్రత్వాన్ని తగ్గించడం కోసం అమ్మవారిని స్వామివారితో జత చేశారు. అంటే ఇప్పుడు హిరణ్యకశిపుడు సంహారం జరిగిన తర్వాత కూడా ఆయన కోపం తగ్గలేదట. తగ్గక కొండలు, కోనలు, అడవులు, చెట్లు, చీమలు పట్టుకొని తిరుగుతూ ఉంటే దేవతలు కూడా ఆయన చూసే ధైర్యం లేక మళ్ళీ ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి బతిమలాడుకుంటే ఆయన వెళ్ళి ఆయన్ని ఎన్నో రకాలుగా కీర్తించి, స్తుతించి, బతిమలాడుకొని తర్వాత అమ్మవారు వచ్చి స్వామివారితో కలిసి ఆయన్ని శాంతింపజేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా అమ్మవారిని స్వామివారితో కలపడం జరిగింది. కానీ ఆయన శరీరము, ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రదేశము మెత్తగా ఉండటం వల్ల విగ్రహ రూపంగా అమ్మవారిని అక్కడ పెట్టే వీలు లేక స్వామివారి హృదయంలో మంత్రప్రతిష్ఠ చేశారు.
అందువల్ల బహిర్గతంగా మనకు అమ్మవారి రూపం అంటూ కనపడదు, ఆయన ఒక్కడున్నట్టుగానే ఉంటాడు. కానీ స్వామివారు అమ్మవారితో కలిసే ఉంటారు. ఎందుకంటే విష్ణుమూర్తి అని చెప్పరు ఎవరు, శ్రీ మహావిష్ణువు అనే చెప్తారు. ఎందుకంటే ఇక్కడ శ్రీ అంటే లక్ష్మీదేవి, మహావిష్ణువు అనే కాదు, శివపార్వతులు అని చెప్తారు. అంతే కదండి. అంటే అమ్మవారితో కలిసి ఉన్నప్పుడే స్వామివారు కూడా పరిపూర్ణం అవుతారు అని. అలా లక్ష్మిని స్వామివారు ఇక్కడ తన హృదయంలో నిలుపుకొని, ఎందుకంటే మంత్రప్రతిష్ఠ చేశారు కాబట్టి బయటికి కనపడదు, అలా అమ్మవారిని స్వామివారు తన హృదయంలో నిలుపుకొని ఆయన కూడా తన భక్తులు ఇక్కడ ప్రత్యేకంగా నిలబడి దర్శనం ఇస్తున్నారు. మనకు ఆయన కనపడేది కూడా మోకాళ్ళ కింద భాగం వరకే కనపడతాడు, అక్కడ వరకే దర్శనం. పాదాలు ఇంకా కిందికి లోపలికి ఉంటాయి, పాదాలు ఎవరికి కనపడే అవకాశం లేదు, చూసే వీలు లేదు. ఎందుకంటే ఆయన నిలబడినందువల్ల ఆయన ఎత్తు పాదాల నుండి కిరీటం వరకు 9 అడుగుల 4 అంగుళాలు ఉంటాడు. మనం అంత ఎత్తున్నప్పుడు మనం అభిషేకం చేయడానికి, అలంకారం చేయడానికి వీలుగా ఉండాలిగా, అందుకనే గద్దె ఏర్పాటు చేశారు. దాని కారణంగా ఎవరికి స్వామివారి పాదదర్శనం లేదు. ఆ కారణంగా మనం పాదాలు కనబడట్లేదని కూడా అనుకోకుండా ఆయన మనల్ని అనుగ్రహించినటువంటి మరో విధానము, చూపించిన మరో మార్గమే ఆ చింతామణి తీర్థం. దాని ప్రత్యేకత ఏంటంటే ఆ నీళ్లు స్వామివారి పాదాల కింద నుండి వస్తూ ఉంటాయి. 365 రోజులు ఏ రోజు కూడా తగ్గకుండా ఆగకుండా వస్తాయి. అయితే ఇదంతా అడవి ప్రాంతం అవ్వడము, అందులోనూ ఇక్కడ ఆయుర్వేదానికి సంబంధించిన మొక్కలు, మూలికలు కొన్ని వేలలో ఉండటం వల్ల ఆ భూమి లోపలి భాగాల్లోంచి ఎక్కడెక్కడో తిరుగుతూ పారుతూ వస్తున్నప్పుడు ఆకులు, వేర్లు, చెట్లు, మూలికలు అన్నీ కలుపుకుంటూ వస్తాయి. అందువల్ల ఆ నీళ్ళకి ఔషధ గుణాలు కూడా ఏర్పడ్డాయి. మామూలుగా అయితే మనం నిల్వ చేసి పెట్టుకుంటే నీళ్ళైనా, వస్తువైన, పదార్థమైన ఏమవుతుంది, చెడిపోతుంది. తీసుకెళ్ళి జాగ్రత్తగా నిల్వ చేసుకోవచ్చు. నిల్వ చేసుకున్నటువంటి ఆ నీళ్ళని ఏవైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే ఒక ఔషధంలాగా ఉపయోగించుకోవచ్చు. అలా చింతామణి అనేది ఆ ప్రదేశం పేరు. రుద్రమదేవి పరిపాలనా కాలంలో ఆవిడ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు నామకరణం చేసినారు. అలా స్వామివారికి సంబంధించి చింతామణి తీర్థం, ఆయన శరీరం మెత్తగా ఉండటం, నాభిచందన ప్రసాదం, తైలాభిషేకం, ఇవన్నీ ఇక్కడ ప్రత్యేకతలు. మనకు కార్యక్రమాల్లోకి వస్తే, ఆలయం వేళలకు వస్తే కనుక ప్రతిరోజు కూడా ఉదయం 8 నుంచి 1 గంట వరకు, 3 నుండి 5 గంటల వరకు మాత్రమే ఉంటుంది. సోమవారం నుండి శుక్రవారం వరకు కేవలం గోత్రనామార్చనలు మాత్రమే జరుగుతాయి. శని ఆదివారాల్లో ఉదయం 8:30 నుండి సాయంత్రం వరకు నాభిచందనానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమము, అది ఎప్పుడొచ్చినా కానీ ఆ పూజకు సంబంధించి అదంతా చేస్తారు, పద్ధతులు చెప్తారు. 10:30 నుంచి 12:30 గంటల మధ్యన అభిషేక కార్యక్రమం ఉంటుంది. మనకు ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి శాంతి కళ్యాణం జరుగుతుంది. ఎందుకంటే స్వాతి నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి ఆ ఒక్కో రోజు మాత్రమే చేస్తారు. ఇంకా ప్రస్తుతానికి మనకు నిత్య కళ్యాణం లేదు. అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాలు వైశాఖ మాసంలో ఉంటాయి. వైశాఖ శుద్ధ పౌర్ణమి స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం జరుగుతుంది. దానికి ముందుగా ప్రతి సంవత్సరం ఎక్కడా లేనిది, ఇక్కడ మాత్రమే ప్రత్యేకంగా ఉన్నది ఇంకొక విషయం ఏంటంటే, సంక్రాంతి రోజున మకర సంక్రమణ సమయంలో స్వామివారికి వరపూజా మహోత్సవం నిర్వహించి స్వామివారి